హలో అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీకన్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే పండగ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు భోగి, సంక్రాంతి, కనుమ 3 days కలిపి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను. పిల్లలకి హెల్త్ బాగాలేదు కాబట్టి వీడియోస్ పైన అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఉన్న క్లిప్స్తోనే వీడియో అయితే తీసాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇంకా ఊరికైతే వెళ్ళలేదు. ఈసారి పండగకి ఇంటి దగ్గరే ఉన్నాము. సో మనం ఇంక ఇంటి ముందు భోగి మంట వేసుకోవాలి కాబట్టి ఉన్న వాటితోనే భోగి మంట అయితే వేసాను. 2 కొబ్బరి చిప్పలు ఇంకా అట్ట ముక్కలు ఉంటే దాంతో అయితే ఏదో వేసుకోవాలి కాబట్టి ఇంటి ముందర వేసుకున్నట్టు ఒక చిన్న మంట పెట్టి అయితే వేసుకున్నాను. నేనైతే అసలు సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎందుకంటే ప్రతిసారి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం భోగి. ఇంకా సిటీలో ఉండడం వల్ల ఇలా చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ప్రతి ఇంటి ముందర అయితే ముగ్గులతో కలకలలాడిపోయింది. ఇంకా మేమైతే రెడీ అయిపోయి నాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ ఒక్కళ్ళమే ఎందుకు పండుగ చేసుకోవడం అని చెప్పి నాన్న వాళ్ళు కూడా సిటీలోనే కదా ఉండేది. ఇంకా నాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా మా చిన్ను ఎక్కడ చున్నీ చూసినా సరే చున్నీల పిచ్చి ఎక్కడ పట్టిందో కానీ చున్నీ చూస్తే చాలు చున్నీ చుట్టేసుకుంటుంది ఒంటికి. పిల్లలకి అయితే ఇంకా మోషన్స్ అవుతున్నాయి అని చెప్పి నాన్నైతే జిలేబీ తీసుకొని వచ్చారు. జిలేబీ తింటే కొంచెం ఏమన్నా ఆగుతాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, జిలేబీ కానీ మెంతులు కానీ లేకపోతే సగ్గుబియ్యం పాయసం కానీ చేసి పెడితే కొంచెం మోషన్స్ ఆగుతాయి అని చెప్పి తీసుకొని వచ్చారు. కాకపోతే వాళ్ళు ఒక్కడు కూడా తినలేదు, మేమే తినేసాం జిలేబీ మొత్తం. ఇంకా ఈవినింగ్ అయితే భోగిపళ్ళు పోయడానికి అయితే పిల్లల్ని రెడీ చేసి ఇంకా ప్లేట్లో అయితే భోగిపళ్ళు పోయడానికి రెడీ చేశాను. ఫస్ట్ భోగిపళ్ళు పోసుకోవడానికి ఏమేమి వేసుకుంటారో చూసేద్దాము. ఫస్ట్ అయితే కొన్ని కాయిన్స్ అయితే వేసుకోవాలి ప్లేట్లో. అలాగే రేగుపండ్లు, కొన్ని పచ్చిశనగలు, చెరుకు ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. కొన్ని చాక్లెట్స్ అయితే పిల్లలకి ఇష్టం కదా, అందుకని ఆప్షనల్గా యాడ్ చేసుకోవాలి చాక్లెట్స్ అయితే. ఇంకా అక్షింతలు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్లేవర్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే భోగిపళ్ళు రెడీ అయిపోతాయి. భోగిపళ్ళు ఎందుకు పోసుకుంటారు నాకు తెలిసిన విషయానికి వస్తే, నాకు తెలిసిన ప్రకారం భోగిపళ్ళు దిష్టి పోతుంది, పిల్లలకి ఏమైనా పేడుంటే పోతుంది అని తెలుసు. సో ఆ విధంగా అయితే పిల్లలకైతే నేను భోగిపళ్ళు పోస్తాను. సో అందుకే చిన్న పాపకి హెల్త్ బాగాలేకపోయినా కానీ డ్రెస్ వేసి కూర్చోబెట్టి అయితే పోసాను. ఇంకా మళ్ళీ వచ్చే ఇయర్ పోయాలి, సో ఏమన్నా ఉంటే పోతుంది కదా అని చెప్పి భోగిపళ్ళు అయితే కూర్చోబెట్టి పోసాను. మా పెద్ద పాపకైతే ఫస్ట్ ఇయర్ నుంచి అయితే భోగిపళ్ళు పోసాము. మా చిన్న పాపకైతే ఇదే ఫస్ట్ టైము. తను పుట్టిన 2 yearsకి ఇప్పుడు కుదిరిందనమాట తనకి భోగిపళ్ళు పోయటము. ఇంకా మా చిన్న పాపకి వేసిన డ్రెస్ అయితే ఎలా ఉందో చెప్పేయండి. అది నేనే కుట్టాను, మీకు ఒక వీడియో కూడా పెట్టాను షార్ట్ వీడియోలో మా పాపకు కుట్టాను అని చెప్పి. మా బుట్ట బొమ్మలు అయితే ఎలా ఉన్నారో ఇంకా మీరే చెప్పాలి. ఇంకా భోగి రోజు అయితే పిల్లలతో అయితే అలా భోగిపళ్ళు పోయటంతో అలా గడిచిపోయింది ఇంకా ఆ రోజంతా. ఇంకా నెక్స్ట్ డే అయితే సంక్రాంతి కదా, మార్నింగే లేచి ఇంకా పొంగల్ పెట్టడానికి అయితే బియ్యం అయితే కడిగేస్తున్నాను. ఇంకా పొంగల్లోకి అయితే ముద్దపప్పు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పొంగల్ కూడా కంప్లీట్ అయిపోయాక నైవేద్యంగా అయితే దేవుడికి పెట్టేసి ఇంకా దేవుడికి అయితే హారతి ఇచ్చేసాను. ఇంకా మీరు కూడా హారతి అయితే తీసేసుకోండి. సంక్రాంతి రోజు గోసేవ చేస్తే చాలా మంచిదంట. అలా పూజ కంప్లీట్ చేస్తున్నానో లేదో ఇలా గోమాత అయితే ఇంటికి వచ్చేసింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గోమాత స్వయంగా ఇంటికి వచ్చింది. ఇంకా గోమాతను అయితే పసుపు కుంకాలతో అయితే పూజించాను. ఇంకా గోమాతకు అయితే దాన అయితే పెట్టాను. ఇంట్లో సద్దలు ఉంటే సద్దలు, అలాగే బనానా, కొంచెం బెల్లం అయితే పెట్టాను. అలాగే గోమాతకి చీర కూడా పెట్టాను. నాకైతే చాలా హ్యాపీగా అండ్ బ్లెస్డ్గా అయితే ఫీల్ అయ్యాను గోమాత స్వయంగా ఇంటికి రావడము. ఎందుకంటే నేను అనుకున్నాను ఎలాగైనా ఈరోజు గోసేవ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి. సో ఇంటికి రావడం వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా గోమాత పూజ అయితే కంప్లీట్ చేశాక ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరం రెడీ అయ్యి ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా ముందు రోజు అయితే ధనుర్మాసం లాస్ట్ డే కదా భోగి రోజు, టెంపుల్స్లో అయితే ఇంకా గోదాదేవి కళ్యాణం అయితే చేశారు. ఇంకా పిల్లల వల్ల అయితే కళ్యాణానికి వెళ్ళలేకపోయాను. సో సంక్రాంతి రోజు వెళ్ళాం కదా, ఇంకా రెడీ అయ్యి కళ్యాణం చేసిన విగ్రహాలు అయితే ఇంకా అక్కడే ఉన్నాయి. చూడంగా నేను చాలా హ్యాపీగా అండ్ బ్లెస్డ్గా అనిపించింది. కళ్యాణానికి వెళ్ళలేకపోయినా కానీ కళ్యాణం చేసిన విగ్రహాలు అయితే అక్కడే ఉన్నాయి. ఇంకా అర్చన అయితే చేయించుకుందామంటే మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయితే అయ్యింది. ఇంకా అర్చన అయితే చేయమని చెప్పారు. ఇంకా తీర్థం అయితే తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా సంక్రాంతి కంప్లీట్ అయ్యి కనుమ రోజుకైతే వచ్చేసాము. ఇంకా ఆ రోజు నైటే, ముందు రోజు నైటే మినపప్పు అయితే నానబెట్టాను గారెలు చేయడానికి. ఇంకా మార్నింగే లేచి పిండి వేసేసి గారెలు అయితే చేశాను. అలాగే పక్కన ఇంకా మటన్ కూడా తీసుకొని వస్తే మటన్ అయితే కుక్కర్లో వేసాను. ఇవన్నీ క్లిప్స్ అయితే ఏం తీయలేదు, ఎక్కువగా తీసిన వరకు అయితే పోస్ట్ చేస్తున్నాను. గారెలు చేసినది, అలాగే పక్కన కుక్కర్లో మటన్ అయితే చేశాను. తర్వాత చికెన్ కూడా తీసుకొని వచ్చారు. చికెను, బగారా రైస్ ఇవన్నీ చేసాము. ఇంకా చిన్న పాపకైతే హెల్త్ ఇంకా తగ్గలేదు. సంక్రాంతి రోజు అయితే మోషన్స్ వెళ్ళింది. మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి చూయించుకొని వచ్చాము. ఇంకా ఆ రోజు నైట్ అయితే, కనుమ రోజు నైట్ అయితే మళ్ళీ సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను. ఓన్లీ వాటర్ వేసి సగ్గుబియ్యం పాయసం చేసి తినబెట్టాను. ఇంకా నెక్స్ట్ డే అయితే మోషన్స్ అయితే తగ్గాయి, నార్మల్గానే వెళ్తుంది. సో ఇంకా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా 3 days పండగ అయితే ఇలా జరిగిపోయింది మాకైతే. ఇంకా మీకు ఎలా జరిగిందో
ఈ సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.